అమెరికా టారిఫ్ల దెబ్బ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నెట్వర్క్లకి భారీగా దెబ్బపడింది. స్టాక్ మార్కెట్లకి అందులో హాంకాంగ్ 13.6% పడిపోయింది, తైవాన్ 9.6%, జపాన్ 9.5%, ఇటలీ 8.4%, సింగపూర్ 8%, స్వీడన్ 7%, చైనా 7%, స్విట్జర్లాండ్ 7%, జర్మనీ 6.8%, స్పెయిన్ 6.4%, నెదర్లాండ్స్ 6.2%, ఆస్ట్రేలియా 6.2%, ఫ్రాన్స్ 6.1%, బ్రిటన్ 5.2%, మలేషియా 4.5%, ఫిలిప్పైన్స్ 4.3%, ఇండియా 4.1%, రష్యా 3.8%, సౌదీ అరేబియా 3.3%, టర్కీ 2.8%. స్టాక్ మార్కెట్లు పతనమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకా కంటిన్యూ అయ్యేటటువంటిది ఉంది. అదే సందర్భంలో అమెరికాలోనూ ప్రాబ్లం ఉంటుంది, కానీ అమెరికా వెనక్కి తగ్గే ఉద్దేశం లేదు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ టారిఫ్ సంబంధించినటువంటి తుది వ్యవహారం తేల్చుకునేదాకానే సిద్ధంగా ఉంది.